హలో బ్యూటిఫుల్ పీపుల్, ఇది వచ్చేసరికి మీ ఇంట్లో కార్డ్బోర్డ్ రోల్స్ ఉంటాయి కదా, వాటితో క్రిస్మస్ డాల్ ఫెయిరీ చేస్తున్నాము. ఏం లేదు, వీడియోలో నేను చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎండ్స్ గ్లూ గన్తో సెక్యూర్ చేసుకోవాలి నేను చూపించినట్టు. అలానే ఒక 3 to 4 రోల్స్ యూస్ చేయాలి. అలా అంటించుకోవాలి. అలాగా 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకుని మళ్ళీ అన్నీ కలిపి జాయిన్ చేయాలి నేను వీడియోలో చూపించినట్టు. తర్వాత అప్పర్ పార్ట్ కూడా అలా గ్లూతో అంటించుకుంటే మనకు ఒక గౌన్ లాగా ఫామ్ అయింది ఈ కార్డ్బోర్డ్ అన్నది. ఏం లేదు, చాలా ఈజీ ప్రాసెస్. అన్నీ ఇంట్లో ఉన్న మెటీరియల్స్తోనే చేస్తున్నాము. ఏది ఎక్స్పెన్సివ్ మెటీరియల్స్ అయితే మనం యూస్ చేయట్లేదు. ఇది కానీ మీరు కిడ్స్తో కలిసి చేస్తే వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కలర్స్ అంటే ఇష్టపడని కిడ్స్ అంటూ ఉండరండి. తర్వాత కార్డ్బోర్డ్ని మీకు జెస్సో ఉంటే జెస్సో యూస్ చేయొచ్చు, లేకపోతే ఆక్రిలిక్ కలర్ వైట్ కలర్ యూస్ చేసి పెయింట్ చేయాలి నేను వీడియోలో చూపించినట్టు. ఆక్రిలిక్ కలర్ వాడేటప్పుడు వాటర్ అస్సలు యూస్ చేయకూడదండి. తర్వాత గ్లిటర్స్ని గ్లూ కొంచెం కార్డ్బోర్డ్ పైన అప్లై చేసి ఆ చమ్కీస్ వీడియోస్లో చూపించినట్టు అంటించి, తర్వాత లెఫ్ట్ ఓవర్ చమ్కీస్ ఒక బాక్స్లో గ్యాదర్ చేయాలి. అప్పుడు చమ్కీస్ బాగా అతుక్కుంటాయి కార్డ్బోర్డ్కి. అందుకే ఇందాక క్లిప్పింగ్లో ఆక్రిలిక్ కలర్తో పాటు వైట్ గ్లూ కూడా అప్లై చేసాము.
ఇది హ్యాండ్స్కి వాడుతున్నామండి జూట్ రోప్. మీ దగ్గర జూట్ రోప్ లేకపోతే అయిపోయిన పెన్ రీఫిల్స్ ఉంటాయి కదా, అవన్నీ యూస్ చేయొచ్చు జూట్ రోప్ ప్లేస్లో. ఇప్పుడు మనం హెడ్ పార్ట్ చేయబోతున్నాము డాల్కి. ఈ హెడ్ పార్ట్కి మీరు ఐదర్ ఒక 2 కూల్ డ్రింక్ బాటిల్ క్యాప్స్ కలిపి జాయిన్ చేసిన హెడ్ పార్ట్ తయారైద్ది. లేకపోతే ఏమన్నా మంచి రౌండ్ ఆబ్జెక్ట్ బాల్ కానివ్వండి, లేకపోతే క్రిస్మస్ ఆర్నమెంట్స్లోనే పాడైపోయిన బాల్స్ ఉంటాయి కదా, అవన్నీ రౌండ్ బాల్ యూస్ చేయొచ్చు. మీ దగ్గర ఇప్పుడు మనం హెయిర్ పార్ట్ చేయబోతున్నాము. మీ దగ్గర వూల్ థ్రెడ్ కనుక లేకపోతే మీరు నార్మల్ థ్రెడ్ అన్న వాడచ్చు, స్టిచ్చింగ్కి యూస్ చేసే థ్రెడ్. మళ్ళీ ఆ థ్రెడ్ ఎల్లో ఆర్ గోల్డ్ కలర్ కాకపోతే మీరు యాక్రిలిక్ పెయింట్తో దాన్ని పెయింట్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, యాక్రిలిక్ పెయింట్స్ వాడేటప్పుడు వాటర్ అనేది అస్సలు యూస్ చేయకూడదు. ఇప్పుడు మనం ఈ మనం ఈ హెడ్ పార్ట్ ఇంకా హెయిర్ పార్ట్ ఆ 2 కలిపి అసెంబుల్ చేస్తున్నాము. ఇందాక మనం ఒక గౌన్ చేసుకున్నాం కదా, దానికి అసెంబుల్ చేస్తున్నాం అనమాట.